ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాతీయ భద్రతా మహాసభ సందర్భంగా శుక్రవారం ఏలూరు ఆర్టీసీ డిపో గ్యారేజ్లో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రతాప్ శివకిషోర్ ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో కాలేజీకి వెళ్లే రోజుల్లో తమ తల్లి కేవలం ఆర్టీసీ బస్సులోనే ఆలస్యమైన ప్రయాణం చేయమని చెప్పేవారని, ఆర్టీసీలో ప్రయాణం సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేరతామని, ఈ సంస్థలో పనిచేసే డ్రైవర్లందరూ కూడా చక్కటి శిక్షణ పొందిన వాళ్ళని, ఈ సంవత్సరం యాక్సిడెంట్ రేట్ చాలా తక్కువగా ఉందని, ప్రత్యేకంగా రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా 93 మంది సిబ్బంది రక్తదానం చేయడం, తలసేమియా పిల్లల్ని బతికించడం చాలా ఆనందించదగ్గ విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిటిసి శేఖర్ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగిస్తూ ప్రమాదరహితమైనటువంటి ప్రయాణాలు జరగాలని, సమయానికి విశ్రాంతి తీసుకుని మంచి ఆహారపు అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎంవిఐ సురేష్, జగదీష్, ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి షబ్నం, ఏలూరు డిపో మేనేజర్ బి వాణి, జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ గంగాధర్, 3 డిపోల ఏఎంటీలు, గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ ఎస్ఐ బలరాముడు, సెక్యూరిటీ సిబ్బంది, అన్ని కార్మిక సంఘాల నాయకులు, పిఆర్ఓ నరసింహం పాల్గొన్నారు. వారికి పురస్కారం చేయబడుతోంది. వారికి 12,000 రూపాయల క్యాష్ అవార్డుతో పాటు బట్టలు, వారి శ్రీమతి గారికి ఒక నెక్స్ట్ మీ స్టాఫ్ తోటి మీరు కూడా ఉండాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా పెడతారు. సేమ్ అది చిన్నప్పుడు అలాగే చెప్పేవాళ్ళు. తర్వాత బ్యాంకులో జాబ్ చేయడానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ప్రైవేట్ బస్సెస్లో చాలా ఉండేవి, స్లీపర్స్ ఉండేవి, దాంట్లో ఏసీ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ ఎట్లయినా మళ్ళీ అలాంటి బస్సుకు పోవాలనుకున్నా కూడా లేదు. ఆర్టీసీ బస్ అయితేనే అది సేఫ్టీ ఉంటారు, వాళ్ళు కరెక్ట్ లిమిట్స్లో డ్రైవ్ చేస్తారు, జాగ్రత్త రోడ్డు జాగ్రత్తని పాటిస్తారు, రోడ్ సేఫ్టీని పాటిస్తారని చెప్పి ఇంకా చాలా మందికి అలాగే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అట్లనే కంటిన్యూ చేయాలి. ఇందాక డిప్యూటీ గారు చెప్పారు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చాలా తగ్గాయని. ఆ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇంకా కిందకి తీసుకురావచ్చు. ఒక 5 నిమిషాల ఆలస్యమైనంత మాత్రాన గొప్ప ప్రాబ్లమ్స్ జరగవు. ఆలస్యం ఎందుకు అవుతాయి? మనం ప్రిపేర్డ్ లేకపోతే ఆలస్యం అవుతాయి. హడావిడిగా మనం ఎందుకు రావాల్సి వస్తుంది? మనం 8 గంటలకు రావాల్సి వస్తే మనం అప్పటికప్పుడు వచ్చి ఏదో ఒకటి మర్చిపోతాం. అట్లా కాకుండా ఒక అరగంట మీరు ముందే ప్రిపేర్ అయ్యారనుకోండి, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఈ రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. చాలా మందికి ఆపోహలు ఉంటాయి, రక్తదానం చేస్తే మన రక్తం తగ్గిపోతుంది, మనలో ఉన్న సత్వం పోతుంది. అట్లా ఉండదు. ఎంత రక్తం డొనేట్ చేస్తే అంత మీకు కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి, మీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయలేరు. రక్తదానం చేయగలుగుతున్నారంటే మీరు మంచి ఆరోగ్యవంతులని అదొక మోటివేషన్ కూడా. మీ రక్తం యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్ట్ చేయాలంటే ఏంటి? మీకు బీపీ కానీ అన్ని నార్మల్ ప్రాపర్గా ఉంటేనే డాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు. మీరు రక్తదానం చేయగలుగుతున్నారంటే ఇండికేటర్ ఏంటి? మీరు గొప్ప ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి మీ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుపుకోవడం జరుగుతుంది. ఈ మాసోత్సవాల్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, పోలీస్ వారు, యాజ్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా మనము ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ 31 days అంటే రేపటితో కలిపి 31 days మనం చేసిన యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఎస్పీ సార్కి తెలియజేసుకుంటారు. ఫస్ట్ మనం ఇనాగరల్ డే జరుపుకోవడం జరిగింది. తర్వాత మెయింటెనెన్స్ డే చేశాము. 4 days మెయింటెనెన్స్ డే డొనేషన్ ఇవ్వడం జరిగింది. చాలా గ్రేట్ థింగ్ అండి ఇది. సో ఏలూరులో ఉన్న తలసేమియా పిల్లలు ఎవరున్నారో వారికి లైఫ్ స్టైల్ పెరగడానికి మనమందరం కారణమని తెలియజేసుకోవడానికి కనిపిస్తున్నాను సార్.
అలాగే మనం ట్రైనింగ్ డేస్ కంప్లీట్ చేసుకున్నాము. సేఫ్టీ డ్రైవింగ్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్లో. ఈరోజు ఫెలిసిటేషన్ డే. ఎవరైతే హైయెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు సాధించిన డ్రైవర్ సోదరులు ఉన్నారో వారందరినీ ఫ్యామిలీస్తో పాటు మన ఎస్పీ గారు అలాగే ఇన్ఛార్జ్ డిటిసి గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్ చేయబడుతుంది ఈరోజు.